ఇవాళ నేను మీకు తీసుకొస్తున్నాను ముస్లిం బిర్యానీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మన ఛానల్లో బిర్యానీ సిరీస్ నడుస్తుంది కదా, ఇప్పటికీ నేను చాలా బిర్యానీస్ మీకు చూపించాను. ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి. ఇవాళ నేను మీకు తీసుకొస్తున్నాను ముస్లిం బిర్యానీ. పెళ్లిళ్ళలో ముస్లిం బిర్యానీ పెడతారు కదా, అందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ ముస్లిం పెళ్లికి ఆ బిర్యానీ కోసమే వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ బిర్యానీ వాళ్ళు మీతో షేర్ చేసుకుంటాను. చేయడం చాలా ఈజీ, మనం ఇంట్లోనే చక్కగా యమ్మీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఆ డీటెయిల్ రెసిపీ మీకు షేర్ చేసుకున్నాను. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బిర్యానీ కోసం ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి నేను ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేయడం ఎలా కూడా మీకు చూపించాలి అని అంటే నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా పోస్ట్ చేస్తాను. ఈ ప్యాన్లోనే ఆనియన్స్ ఫ్రై చేశాను అనమాట. కొంచెం ఆయిల్ కనిపిస్తుంది చూసారా? సో అదే ప్యాన్లో నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఆయిల్లో మనకి ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది కదా, దానివల్ల బిర్యానీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మనం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, స్టార్ అనీస్, షాహీ జీరా, అలాగే జాపత్రి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి లైట్గా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలాగ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, ఫ్రైడ్ ఆనియన్స్ చూపించాను, వాటికి కూడా ఇలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని మనం ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అడిగారు. సో నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో చికెన్ వచ్చేసి నేను 2 LBs ఆఫ్ చికెన్ తీసుకున్నానండి. సో ఇవి థై పీసెస్ అన్నమాట. అంటే మనకు ఒక డ్రమ్ స్టిక్ అలాగే ఒక పెద్ద పీస్ వస్తుంది. అలాగే నేను యూస్ చేస్తున్నాను. బిర్యానీకి పెద్ద పీసెస్ అయితేనే బాగుంటాయి కదా. సో వాటిని మంచిగా వాష్ చేసుకుని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో చికెన్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. సో దట్ ఆనియన్స్ చికెన్ అంతా కూడా కలవాలి కదా. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటాను. దానివల్ల చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి మనకి చికెన్ బాగా కుక్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, చికెన్ కొంచెం ఉడికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అరౌండ్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాము. సో ఇక్కడ 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. సో ఈ ముస్లిం స్టైల్ బిర్యానీకి ఏంటంటే మనం కారం యాడ్ చేయమండి. సో మనకు వచ్చే కారం అంతా అంటే స్పైస్ అంతా కూడా పచ్చిమిర్చి వల్లే వస్తుంది. సో నేను ఒక 3 పచ్చిమిర్చి యూస్ చేస్తున్నాను. కొంతమంది కావాలంటే 10 కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మా ఇంట్లో అందరూ కొంచెం స్పైస్ తక్కువ తింటారు కాబట్టి ఒక 3 పచ్చిమిర్చిని ఇలాగ నేను మధ్యకి విరిచేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా నీట్గా కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇందులో ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ చెక్క, లవంగాలు, యాలకులు ఈ మూడింటిని కూడా నేను ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుని చక్కగా పౌడర్ లాగా చేసుకుని అందులో యాడ్ చేసుకుంటున్నానండి. గరం మసాలా పౌడర్ అంటే అన్నీ యాడ్ చేసే అక్కర్లేదు, బేసిక్ ఈ 3 యాడ్ చేసుకుంటేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. సో ఈ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత
మూత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా వస్తూ మనకి ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా ఆల్మోస్ట్ మనకి అంతా కూడా దగ్గరగా అయిపోయింది, వాటర్ ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు ఇందులో మనం పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో పుదీనా కొత్తిమీర వల్లే మనకి బిర్యానీకి టేస్ట్ అంతా కూడా వస్తుందండి. 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ బిర్యానీకి ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. వీటి వల్లే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో అవి చక్కగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకుని మనం చక్కగా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల్లో అవి చక్కగా కుక్ అయిపోతాయండి. ఆకుకూరలే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం అంటే చిటికెడు కారం యాడ్ చేస్తున్నాను నేను. మీరు కారం యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను పచ్చిమిర్చి కొంచెం తక్కువ యాడ్ చేశాను కాబట్టి పిల్లల కోసం అని బాగా బ్లాండ్ అయిపోతుంది, మరి చప్పగా అవుతుందని చెప్పి నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే టోటల్గా కారం స్కిప్ చేసేయచ్చు. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంకి చికెన్ ఒక 50% కుక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతూ గ్రేవీ దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది వామ్ మిల్క్ అంటే గోరువెచ్చని మిల్క్ మాత్రమే యాడ్ చేసుకోవాలి, కోల్డ్ మిల్క్ అయితే అసలు యాడ్ చేయొద్దు. సో మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని గ్రేవీ దగ్గరకు అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. సో ముస్లిం బిర్యానీకి టేస్ట్ అంతా కూడా ఈ మిల్క్ వల్లే వస్తుందండి. అండ్ ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా మనకంతా కూడా దగ్గరగా అయిపోతుంది. పాలు యాడ్ చేసాం కాబట్టి కొంచెం మనకి విరిగినట్టు అనిపిస్తుంది, బట్ కంగారు పడకండి, కొంతసేపు అయితే మనకి దగ్గరగా అయిపోయి ఆ టెక్స్చర్ కూడా పోతుంది అనమాట. సో పాలు యాడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకుని మనం యాడ్ చేసుకుంటే అంత విరిగినట్టు మీకు కనపడదు. సో ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ గరం మసాలా పౌడర్ అరౌండ్ 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఇందాక ఒక 2 స్పూన్స్, ఇప్పుడు ఒక 1 స్పూన్. ఇందాక పాలు వేసిన వెంటనే విరిగినట్టు అనిపించింది కదా, బట్ ఇప్పుడు కుక్ అయ్యాక చూసారా అంతా దగ్గరగా వచ్చి గ్రేవీ లాగా అయిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీగానే ఉంచుకోండి, డ్రై అయిపోతే మనకి బిర్యానీకి ఆ టేస్టే రాదనమాట. సో ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనం బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ ఉడికించే గిన్నె ఎప్పుడు కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి, అప్పుడే మనకి గ్రెయిన్స్ కొంచెం పొడుగుగా మంచిగా మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను హోల్ గరం మసాలా అంతా కూడా యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనీస్, అలాగే షాహీ జీరా ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. సో నేను చెప్పాను కదా స్పైస్ లెవెల్ తక్కువ యాడ్ చేశాను కాబట్టి ఒకటే యాడ్ చేశాను, మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకుని వాటర్ మంచిగా బాయిల్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ మనం ఎంత యాడ్ చేసుకోవాలంటే మనకి వాటర్ ఉప్పగా ఉండాలి, అంటే చాలా ఉప్పగా సాల్టీగా అనిపించాలి. ఒకవేళ వాటర్ కనుక చప్పగా ఉంటే మనం రైస్ యాడ్ చేసినప్పుడు రైస్ అంతా కూడా చప్పగా అయిపోతుంది, బిర్యానీకి టేస్ట్ రాదు. సో వాటర్ మటుకు ఉప్పగా ఉండేలాగా చూసుకోండి. మధ్యలో ఒకసారి వాటర్ టేస్ట్ చేసి ఉప్పు సరిపోలేదంటే మీకు కావాల్సినట్టు యాడ్ చేసుకోండి. వాటర్ మంచిగా బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. సో ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక 2 lbs ఆఫ్ చికెన్ తీసుకున్నానని చెప్పాను కదా, దానికి 4 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 4 cups అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొంతమంది రైస్ ఎక్కువ తింటారు, అలాగే ముక్కలు తక్కువ తింటారు, అలాంటి వాళ్ళు 5 cups కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఇందులో నేను గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని రైస్ మంచిగా ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే రైస్ అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. అండ్ ఇది 70% కుక్ అవ్వాలి. 70% కుక్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే మనం ఒకసారి రైస్ని మనం చెక్ చేసుకోవాలి. ఇలా మనం చేత్తో ఒక గింజ తీసుకుని నలిపితే గనక అది
బాగా కుక్ అయినట్టు ఉండకూడదు, అలాగని అస్సలు కుక్ అవ్వకుండా ఉండకూడదు. ఇంకొంచెం సేపు అయితే ఉడికిపోతుంది అన్న టైంలో మనం వాటిని దించేసేయాలన్నమాట. సో నేను ఇక్కడ బిర్యానీ గిన్నె ఇంకొకటి తీసుకున్నాను, అందులో ఈ రైస్ అలాగే చికెన్ అంతా కూడా అరేంజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఆ గిన్నె కింద కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఒక్కొక్క లేయర్గా నేను ఇప్పుడు రైస్ అలాగే చికెన్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను రైస్ లేయర్ ఒక లేయర్ యాడ్ చేశాను, దాని తర్వాత చికెన్ కూడా యాడ్ చేశాను. చికెన్ యాడ్ చేసేటప్పుడు ఏంటంటే హాఫ్ ఆఫ్ ద చికెన్ యాడ్ చేస్తున్నాను. సో హాఫ్ ఆఫ్ ద చికెన్ నాకు కుక్ చేసుకున్న హాఫ్ ఆఫ్ ద చికెన్ యాడ్ చేసుకుని దానిపైన నేను కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, చికెన్ గ్రేవీ, అది కూడా యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత అందులో గరం మసాలా పౌడర్, పుదీనా, కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని, అలాగే సాఫ్రాన్ని నేను కొంచెం వామ్ మిల్క్లో మిక్స్ చేసుకున్నాను కొంచెం కలర్ కోసం, ఎల్లో కలర్ బాగా వస్తుంది కదా. సో ఆ సాఫ్రాన్ మిల్క్ కూడా నేను స్ప్రెడ్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ లేయర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం రైస్ యాడ్ చేసి అలాగే మిగిలిన చికెన్ అంతా కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రేవీ ఏదైతే మిగిలిందో అదంతా కూడా నీట్గా నేను మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. దాని తర్వాత గరం మసాలా పౌడర్, పుదీనా, కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసి దానిపైన ఇంకొంచెం లేయర్, లాస్ట్లో కొంచెం రైస్ మిగులుతుంది, అది లేయర్గా యాడ్ చేసి ఇప్పుడు కూడా కొంచెం పుదీనా, కొత్తిమీర, గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా నేను లేయర్గా అప్లై చేసుకొని ఫైనల్గా నేను ఆ సాఫ్రాన్ మిల్క్ని యాడ్ చేస్తే భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది, చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి దమ్ పెట్టాలి. దమ్ పెట్టాలంటే మనకి ఓల్డ్ స్టైల్లో ఏం చేస్తారంటే మనకి చపాతీ పిండిని మంచిగా పిండిలా చేసి మూత చుట్టూ పెడతారు. బట్ మీరు అల్యూమినియం ఫాయిల్ ఉందనుకోండి మీ దగ్గర, మనం ఆ మూతకి అల్యూమినియం ఫాయిల్ ఇలా ర్యాప్ చేసేసి క్లోజ్ చేసేసి మనం దమ్ పెట్టేస్తే సరిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. లేదంటే ఒక క్లాత్, పెద్ద క్లాత్ చుట్టూ కూడా మూతను ర్యాప్ చేసి దమ్ పెట్టేయాలి. అండ్ ఇది ఒక 30 minutes మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుని మంచిగా దమ్ చేస్తే మనకి బిర్యానీ చాలా బాగుంటుంది. అండ్ 30 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక 20 minutes మూత ఓపెన్ చేయకుండా అలా వెయిట్ చేయాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మంచిగా పడతాయి. వెంటనే మూత తీసేస్తే మనకి వాటరీగా అనిపించవచ్చు. సో అందుకని ఒక 20 minutes తర్వాత మనం ఓపెన్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది పెళ్లిళ్ళలో మనకి ఇలాగే సర్వ్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. ముస్లిం మ్యారేజెస్ అంటే బిర్యానీ కోసం వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఇంకా పెళ్లిళ్ళ కోసం వెయిట్ చేయక్కర్లేదండి, ఇంట్లోనే యమ్మీగా మనం బిర్యానీ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగా వస్తుందండి, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ బిర్యానీకి నేను ఆనియన్స్ అలాగే రైతాతో పాటు సర్వ్ చేస్తున్నాను. యాక్చువల్లీ పెళ్లిళ్ళలో కట్ట అని సర్వ్ చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా కుదిరితే మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను. బిర్యానీ చాలా బాగుంది, అచ్చం ముస్లిం బిర్యానీ తిన్నట్టే థ్యాంక్ యూ మూర్తన్న. హలో సార్. ఫస్ట్ వద్దండి, అర్జుడు చాలా బాగుందని వచ్చారు సీరియస్ చూడు. ఇందాక వీళ్ళిద్దరిని తిడుతుంటే ఆమె కూడా తిడతదేమో నా దగ్గరికి వచ్చి పడుకొని ఇప్పుడే తిట్టడం ఆపేసింది, అప్పుడు బయటకు పీస్ బలం ఉందా? నాకు యాక్చువల్ బిర్యానీ పీస్ లా ఉంది. మనకి ఇండియా ఎక్కువ ఉంటుంది కదా అంటే. బాగుందండి, బాగుంది. థ్యాంక్ యూ. అదే పుదీనా. ఓకే గైస్, ఎంజాయ్. థ్యాంక్ యూ. ఏబిసి ఏబిసి. సరే కదా, ముస్లిం బిర్యానీ చాలా యమ్మీగా చాలా టేస్టీగా కుదిరిందండి. సేమ్ మీరు కూడా ఇలాగే ఫాలో అయితే చాలా చక్కగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు కనుక బిర్యానీ ట్రై చేస్తే ఆ ఫొటోస్ ని నాకు ఇన్స్టాలో షేర్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా ఇంకా ఎంకరేజింగ్ గా బోల్ బిర్యానీస్ తో మేము ముందుకు వస్తాను. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? మీకు నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.